సో ఫ్రెండ్స్ పొద్దున్నే మా అంక అయితే వచ్చింది. చూస్తున్నారు కదా అసలు ఎట్లా చూస్తుందో ఇంటి దిక్కు. సో ఇంట్లో కురుకొస్తుందేమో అనుకో నేనైతే డోర్ సగం తెరిచి అయితే చూస్తున్నాను. అండ్ ఎట్లా నడుచుకుంటూ వస్తాను చూడండి. సో ఒకప్పుడు అయితే ప్రతిరోజు వస్తుండే. సో ఇప్పుడైతే కొంచెం రావడం తక్కువైంది. అండ్ మేము వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటైతే వేసుంటేమి. సో ఇప్పుడైతే నాకు తెలిసి ఫ్రిడ్జ్లో ఏం లేవనుకుంటా అది తినడానికి. అండ్ 2 అయితే వచ్చింది. సో అక్కడ ముందర ఒకటి పోయింది అండ్ ఈడనైతే కూర్చుంది. సో గోక్కుంటుంది. చూస్తున్నారు కదా అసలు ఎట్లా కూర్చుంది చూడండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఎప్పుడు అట్లే కూర్చుంటుంది. ఏం చేస్తున్నావే? ఎందుకో తినడానికి. తింటున్నావా ఇప్పుడు నువ్వు? అవును తినాలి. ఎందుకో? ఎందుకంటే బతకడానికి. బతకడానికి తినాలి. వాయబ్బో అమ్మా ఇది తొందర చేస్తున్నావా అంబలి? ఎందుకు? ఎందుకంటే నువ్వు అమ్మాలని నా ప్రాణాలు తోడేస్తావు కాబట్టి. అబ్బా నేను తోడేస్తున్నా. అయినా తోడేయడం అంటే ఏంది? పెరుగులో తోడేస్తున్నా తీస్తున్నావని. నేనే ఎప్పుడు చేసినే ఒక్కసారి కూడా నేను అట్లా అనుకోలేనే అనుకోలేదు. అంబలి చేసిన ఆయన ఎన్నిసార్లు పడతావు రోజు తాగాలని. ఏమే నేను 2 గ్లాసులు పెట్టిన ఇంతే వస్తుంది. అంతేం రాదు. ఇంకా దాంట్లో కొన్ని వాటర్ నీకు నాకు సరిపోతుంది. అదే సరిపోతుంది. ఎంత నాకు 1 గ్లాస్ చాలు. నాకు అంతే నీకు 1 గ్లాస్ పెట్టి మొత్తం నేనే తాగేస్తా. ఇది ఏం కూరనో? నూరకాయ. అబ్బా నువ్వు చేసి రాసుకోవాలినా? అబ్బా ఎందుకు మమ్మీ అట్లా ఎలా చేస్తున్నావు? ఇగో ఒక మూత అన్నం మీద అది కుండది అన్నం మీద కుండ అన్నం మీద కుండది మూత చక్కగా పెట్టు. నువ్వు నీకు తీసావు. నీకు పెడితే కాదా? కాలుతుంది. ముందే నా చెయ్యి కాలింది చూడు. ఇట్లా తీసి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా చెయ్యి అయితే కాలింది. సో పెంకు కాడ మా మమ్మీ గిన్నె పెట్టింది. ఆ గిన్నెని నేను ముట్టుకున్నాను. నా చెయ్యి కాలిపోయింది. సో ఫ్రెండ్స్ మా చించెల్లి మా తమ్ముడు అయితే బయటకు వచ్చింది. ఎందుకో చూస్తే మా మమ్మీ అయితే ఇక్కడ జుట్టు వేసుకుంటా అయితే ఉంది. అండ్ ఎందుకో అక్కడనైతే చూస్తుంది గేట్ బయటికి. సో ఉరికొస్తుంది. చూస్తున్నారు కదా మమ్మీ. ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు? మళ్ళీ ఎంతసేపు వేసుకుంటారు మమ్మీ జుట్టు? జుట్టు ఎంతసేపు వేసుకుంటారు మమ్మీ? అదే చిన్ను ఎందుకు ఇంతసేపు? చిన్ను వద్దు చిన్నీకరా జుట్టు వేసుకోకు మమ్మీ. మమ్మీ నేనే పడతా చెట్లకు నీళ్ళు. ఓ చిన్ను సో ఫ్రెండ్స్ మా చించెల్లి మా తమ్ముడు అయితే చూస్తున్నారు కదా. అసలు మా మమ్మీ బయట చెట్లకి నీళ్ళు పోస్తుంటే అసలు ఎట్లా తడిచిండో చూడండి. అసలు తడిపింది మా మమ్మీ కాదు మా డాడీ అయితే తడిపిండు. సో మా డాడీ మా మమ్మీని చెట్లకి నీళ్ళు పోస్తుంటే బయటనే వచ్చి అట్లా వాళ్ళని అయితే తడిపిండు. చెట్లకి నీళ్ళు పోసుకుంటా పైప్ తోటి. సో ఎప్పుడు మా డాడీ అట్లే చేస్తుంటాడు. చెట్లకి నీళ్ళు పోసేటప్పుడు పైప్ వాడినప్పుడు అట్లా మీన నీళ్ళు అయితే చల్లుతాడు. సో చూసిండు కదా ఎన్ని నీళ్ళు అయితే చల్లిండో అసలు మా డాడీ. సో మా డాడీ రాకముందు అయితే ఒక చుక్క నీళ్ళు కూడా కింద చల్లకుండా అయితే పట్టిండే. సో అలా అయితే ఆ బయట ఇక్కడ పైప్తో ఆటలు ఆడైతే నీళ్ళంతా చల్లిండ్రు. సో నా మీద కూడా మా డాడీ చల్లిండు. కాకపోతే కొన్ని మా మమ్మీ వాళ్ళని ఇంట్లోకి రావద్దు అన్నది కానీ లాస్ట్కి రానిచ్చేసింది. సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే చూసిన కదా. అండ్ మా బ్లాగ్ అయితే మీకు ఈరోజు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అప్పటి వరకు అయితే గుడ్ బై.